హైదరాబాద్ లో ప్రముఖ సినీ నిర్మాతల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ దాడులు మూడవ రోజు కూడా కొనసాగాయి. దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ ఇళ్లతో పాటు మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య ఉన్న తేడా గుర్తించారు. ఈ సందర్భంగా ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. సినీ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు సోదాలు చేసి డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ఈ సమయంలో మహిళా ఉన్నతాధికారితో దిల్ రాజు వాదనకు దిగారు. దీంతో ఆ మహిళా అధికారి ప్రతిస్పందించగా దిల్ రాజు సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దిల్ రాజు తల్లి అనారోగ్యంతో ఉండగా ఆమెను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సినీ నిర్మాతల ఏళ్లపై ఐటీ దాడుల విషయంలో హీరో వెంకటేష్ స్పందించారు. తమ సినిమా సంక్రాంతికి వస్తున్న నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తనకు తెలియదన్నారు. ఎవరెవరిపై రైడ్స్ జరుగుతున్నాయో కూడా తనకు తెలియదని అన్నారు. సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి తమదైన శైలిలో స్పందించారు. సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ పెట్టాం కదా, అందుకే వాళ్లు సంక్రాంతికి వచ్చారేమో అంటూ ఐటీ దాడులపై వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగ వేళ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్ చిత్రం విడుదలైంది. అలాగే విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న చిత్రం సైతం రిలీజ్ అయింది. ఇక డిసెంబర్ తొలి వారంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 చిత్రం విడుదలైంది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఆయా చిత్రాల నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.